అందేశ్రీ గారు, ఏందా ఈ వానలు? మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే జర ఈ వానలు చాలని చెప్పు. మొన్నటి నుంచి కామారెడ్డి, నిన్న మెదకు, ఈ రోజు సిద్దిపేట కార్లని కొట్టుకుపోతున్నాయి. వాగులు వంకలు చెరువు కట్టలు తెగిపోయేటట్టున్నాయి. జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే వానలు ఆపుతాడు కదా. జర నీకు వానలు ఆపినప్పుడు నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద, ఈ మెదక్ ప్రజల మీద, సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి? జర వానలు ఆపమని చెప్పు, జర పుణ్యం ఉంటది మీ రేవంత్ రెడ్డికి. ఇన్నరా అందశ్రీ అన్న, ఓ అందశ్రీ అన్న, నీ అభిమానే అడుగుతుండు. రేవంత్ అన్న ఫోన్ నంబర్ అటు ఇయ్యి, లేకుంటే నువ్వన్న చెప్పనట్టు చెప్పే వానం జర ఆగమని. అయితే ఈ అన్న గిట్లెందుకు అన్నాడో మీకు కూడా యాదుకుండి ఉంటుంది. మొన్నోసారి అందశ్రీ సారు రేవంత్ అన్న వాన ఆగిపో అంటే ఆగిపోయిందని అనే కదా, ఆగురి మీ కూడా వినిపిస్తా మాటలు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. అయినారు కదా, అంటే వానను ఆపే శక్తి రేవంత్ సార్కు ఉన్నదని ఈ అందశ్రీ సారి చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడేమో గదే వాన రాష్ట్రం అంతా ఆగమాగం జగన్నాథం చేయబట్టే. అందుకే రేవంత్ అన్నకు వానదేవుడికి నడుమ దోస్తాను ఉన్నది కాబట్టి వాన రాకుండా చేసే జిమ్మెదారి రేవంత్ అన్నకి అప్పచెప్పు ఈ అన్న అంటుండు. అదన్నట్టు ముచ్చట.